పెద్ద స్టంట్ అయితే మంగళగిరి గాలిగోపురం అక్కడ ఉంది. కరెక్ట్ మా అయితే 3 స్టెప్స్ ఉంటాయి. సో ఫైనల్లీ హే గాయ్స్, హలో ఫ్రమ్ మంగళగిరి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. స్టార్ట్ ద జర్నీ. ఇప్పుడైతే చాలా పెద్ద స్టంట్ అయితే అయిందనమాట. చెప్పులు వేసుకెళ్ళకూడదు అసలు. అయితే ఈ కొండ ఎక్కేటప్పుడు కాలు కాలిపోతున్నాయి. మేము వచ్చిన టైమే చాలా రాంగ్ టైం అనమాట. అసలైతే 6 to 8 పర్ఫెక్ట్ టైం ఈ కొండ ఎక్కడానికి. కానీ మేము వచ్చేసి 10:30 అబవ్ అవుతుంది. అసలు ఈ టైంకి రాకూడదు, ఎందుకంటే ఎండ వచ్చేస్తుంది ఫుల్గా. మెట్లు ఫుల్ వేడెక్కేసినాయి. చెప్పులు చాలామంది చెప్తున్నారు ఇక్కడ, ఏమండి మీరు పైకి వెళ్ళలేరు చెప్పులు వేసుకోకపోతే. చాలామంది పూజారులు అట్లా వేసుకెళ్తున్నారు, పర్లేదు వేసుకెళ్ళండి అంటే. సో ఇప్పుడు మేము ఏంటంటే చెప్పులు తీసుకురావడానికి ఆల్రెడీ కింద ఇప్పేసాం చెప్పులు. మళ్ళీ అవి తీసుకోవడానికి ఆల్రెడీ ఒక 50 మెట్లు అయితే ఎక్కేసాం నియర్లీ. సో మేమంతా వెళ్ళనట్లేదు, కానీ మా వాడు వెళ్ళి చెప్పులు తీసుకొస్తాడు. చెప్పులు వేసుకొస్తున్నా కాంత్. చెప్పులు వేసుకెళ్ళకూడదు కానీ వేసుకెళ్తున్నాం, తప్పట్లేదు. అమ్మ ఎక్కడ పడితే అక్కడ రాసి పడేశారు. సో నియర్లీ 215 మెట్లు అయితే ఎక్కి ఇప్పటిదాకా. అమ్మ అసలు ఈ ఎండకి అవట్లా, షర్ట్ ఫుల్గా తడిచిపోయింది. ఓ అమ్మ, ఇంకా 500 మెట్లు ఎక్కాలమ్మా. పాపం వెళ్ళిందని చెక్కలేకపోతున్నారు అసలు. ఏంటి ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ మెట్లన్నీ ఎక్కాలంటే ఒకళ్ళ మోటివేషన్ అయితే కావాలి. మీరు చెప్పులు వేసుకున్నా వచ్చి ఉండాల్సిందే. గుంటూరు అవతల ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారా? కానీ ఇలాంటి సమయంలోనే అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఓపిక కూడా లేదు. నియర్లీ 500 స్టెప్లో ఉన్నాం. వాటర్ తెచ్చాం కానీ అయిపోయినాయి. కింద 50వ మెట్టుకే ఒక బాటిల్ అయిపోయింది. ఇంకిక్కడ దాకా ఏమొస్తుంది కనిపిస్తున్న ఆంటీ గారు అయితే అసలు పాపం అసలు 50 మెట్లకే స్టాప్ చేసేస్తున్నారు. అసలు చాలా కష్టపడుతున్నారు. మామూలు చెప్పులు ఎక్కలేకపోతుంటే హీల్స్ అంట. మొబైల్లో చూడటానికి క్లైమేట్ ఇలా ఉంది, కానీ బయట మటుకి ఈ అండ ఎరగేస్తుంది భయ్యా. పడిపోతారు తల్లి, పట్టుకోమా. ఈ మెట్టుతో ఇంకా 150 మెట్లు. మంగళగిరి గాలిగోపురం అక్కడ ఉంది కరెక్ట్గా, నరసింహస్వామి టెంపుల్. చిన్నప్పుడు ఈ మెట్లు లేవు, అటు నుంచి దారి ఉండేది. ఇట్లా ఎక్కొచ్చేవాళ్ళు మీరు? ఎలా ఎక్కారా బాబు? నాన్న నేను వచ్చాము మా పెళ్ళైనప్పుడు. వస్తే నాన్న కాలు జారి పడిపోతే నేను ఇట్లా పట్టుకున్నా గట్టిగా. ఇక్కడ ఇక్కడ ఎలా ఎక్కారు? ఫైనలీ వచ్చేసాం. ఇంకొక మా అయితే 3 స్టెప్స్ ఉంటాయి. సో ఫైనలీ రీచ్డ్ అనమాట. ఇక్కడికి వచ్చాం. ఇందాక మీకు చూపించా కదా, అక్కడ కింద నుంచి ఈ పైకి రావడానికి మాకు దాదాపు 2 గంటలు అయితే పట్టింది. కష్టం మొత్తం.
సో ఫైనలీ ఇంత కష్టం పడింది ఇంకా ఈ గండాలయ స్వామి దర్శనం కోసం. సో ఇప్పుడైతే మంచిగా నూనె వడ్డిచ్చేసి ఇలా ఒక 2-3 ప్రదర్శనలు చేసేసాం. ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో మరిన్ని న్యూ వ్లాగ్స్ కోసం కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో.